నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. సినీ నటి బీజేపీ నాయకురాలైనటువంటి మాధవీలత గారి ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని సైబరాబాద్ పోలీసులు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గారిపై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి 1వ తారీఖున పురస్కరించుకొని ఆయన తాడిపత్రిలో మహిళలకు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని రాత్రివేళ నిర్వహించాలని అనుకున్నారు. దీంతో మహిళలకు భద్రత కరువైన నేపథ్యంలో ఆ వేళ అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదని మాధవీలత గారు సోషల్ మీడియా వేదికగా మహిళలకు ఒక హెచ్చరిక చేశారు. ఈ కామెంట్స్ పైన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చాలా సీరియస్గా స్పందించారు. మాధవీలత గారిని అనరాని మాటలు అన్నారు. ఆమెను ఒక వ్యభిచారితో పోల్చడం రాజకీయంగా కలకలం రేపింది, దుమారం రేపింది. అలాగే ఏపీ బీజేపీ నాయకురాలైనటువంటి యామిని శర్మ గారిని కూడా ప్రభాకర్ రెడ్డి గారు విమర్శించినారు. ఆమె రోజుకో పార్టీ మారుతుంటుందని, ఆమె మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభాకర్ రెడ్డి గారు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో వివాదం చెలరేగడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా కొంచెం తగ్గినారు. మాధవీలత గారిని ఉద్దేశపూర్వకంగా తాను విమర్శించాలని అనుకోలేదని, ఏదో ఒక ఫ్లోలో అలాంటి మాటలు వచ్చాయని, ఆమెకు బేషరతుగా క్షమాపణలు చెప్తున్నట్టు బహిరంగంగానే ఆయన ప్రకటించినాడు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి క్షమాపణలతో మాధవీలత గారు సంతృప్తి చెందలేదు. ఆయనపై న్యాయ పోరాటానికి దిగారు. ముందుగా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అలాగే టీడీపీ సీనియర్ నాయకుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఆయన్ను అరెస్టు చేసి ఆ తర్వాత జైలుకు పంపి ఇవన్నీ జరుగుతాయా అనేది చూడాలి. మరి ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీలో సీనియర్ నేత, పైపెచ్చు తెలంగాణలో టీడీపీ అనుకూల ప్రభుత్వం ఉందనే వాదన లేకపోలేదు. మరి ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్నే. కానీ మాధవీలత గారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం వరకు ఒక అడుగు ముందుకు పడిందని మనమంతా అనుకోవాల్సి ఉంటుంది.